తోరానికి తోరం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం తోరం తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, మామిడాకులు, అక్షంతలు, దారం, పువ్వులు, మన దగ్గర మర్మం ఉంటే మర్మం కూడా పెట్టుకోవచ్చండి. దారం తీసుకుని 9 వరుసలుగా పేర్చాలి. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కి ఒక కౌంట్ అనమాట. అలా 9 లైన్స్ వచ్చేలాగా పేర్చుకోవాలి మనం. సో, తర్వాత దాన్ని పేర్చుకున్నాక దానికి మనం పసుపు పూసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుందండి. మేము కలశం పెట్టట్లేదు, మేము తోరం కట్టుకోవచ్చా అని. మనం జస్ట్ పటం పెట్టుకుని పూజ చేసుకున్నా కానీ తోరం అనేది కట్టుకోవచ్చు మనం. తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోర మంత్రాలు చదివాక మనం తోరం చేతికి కట్టుకోవచ్చండి. ఇలాగ 9 పోగులు చేసుకున్నాక దానికి పసుపు అనేది పూసుకోవాలి. పసుపు పూసుకున్నాక అంటే నీట్గా అప్లై చేసుకోవాలండి. ఎక్కడ పొడ లేకుండా పసుపు ఫుల్గా అప్లై చేసుకోవాలి. పసుపు మొత్తం అప్లై చేశాక 9 కుంకుమ బొట్లు పెట్టాలండి. ప్రతి దగ్గర మనకు ఒక గ్రంథి అనేది వేస్తాం. గ్రంథి అంటే ముడి అన్నమాట. తోరానికి ఖచ్చితంగా 9 ముడులు అనేది వేయాలి. ఒక్కొక్క ముడి దగ్గర మనము పుష్పాలతో లేదా మామిడాకులు లేదా మర్మం ఉంటే మర్మంతో ఇలా ముడి వేసుకోవాలి. చూడండి ఇలా ముడి మనం పుష్పాలని కట్టేలా కదండి, ఇలా ముడి వేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా ఉందో ముడి. సో దీన్ని గ్రంథి అంటామన్నమాట. ఇలా మనం తోరం అనేది చేసుకోవచ్చు. సో నేను పువ్వులు, మర్మం, మామిడాకులు ఇలా అన్నీ వాడి తోరం అనేది ప్రిపేర్ చేశాను. ఇలా తోరం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి పూజకు ముందు. చాలామందికి ఒక డౌట్ అండి, మనం పూజకు ఆ రోజు మార్నింగ్ లేసాక చాలా పనులు ఉంటాయి. నైవేద్యాల దగ్గర నుంచి అమ్మవారిని సిద్ధం చేసుకోవడం. సో చాలామంది డౌట్ ఉంటుంది, ముందు రోజే తయారు చేసుకోవచ్చా మనం అని. ముందు రోజు నైట్ మనం శుచిగా స్నానం చేసి విడిచిన వస్త్రాలు కాకుండా కొత్త బట్టలు కానీ వేసుకుని మనం ముందు రోజు నైటే చేసుకుని పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అయితే మనం శుచిగా ఉండాలి, స్నానం చేశాక చేసుకోవచ్చు. అండ్ మనం ఒక్కటి కాదు 3 తోరాలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఖచ్చితంగా 3 ఉండాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి పూజలో మనం తోర పూజ చేశాక ఒకటి మనం కట్టుకోవాలి. అండ్ ఒకటి ముత్తైదువులకి వస్తారు కదా, వాళ్ళల్లో పెద్ద ముత్తైదువుకి ఒక తోరం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ముత్తైదుకే కాదు, మనం తాంబూలం ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా మనం తోరం అనేది తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. కానీ ఒకటైతే కంపల్సరీ చేయాలి. తర్వాత మీరు ఎంతమందికి అయితే తాంబూలం ఇస్తారో వాళ్ళందరికి కూడా తోరం తయారు చేసి ఇవ్వచ్చు. చాలా మంచిది తోరం కూడా తాంబూలంతో పాటిస్తే. సో చూసారుగా తోరం అనేది ఇలా కంప్లీట్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మనం తోరం అనేది ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు తీసేయాలి. తోరం మనం వరలక్ష్మి వ్రత పూజ జరిగేటప్పుడు తోర పూజ ఉంటుందండి. అప్పుడు ఒక్కొక్క గ్రంథికి అక్షంతలతో తోర మంత్రం చదువుతూ ఒక్కొక్క గ్రంథిని పూజ చేస్తూ ఆ పూజ అయ్యాక మన చేతికి మనం పూజలో తోరం కట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం కలశాన్ని తీసేస్తామో శనివారం రోజు, శుక్రవారం పూజ అయ్యాక శనివారం రోజు ఎప్పుడైతే మనం కలశాన్ని తీస్తామో ఆ రోజు మధ్యాహ్నం అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ కలశం కదిలించి తీసేశాక అప్పుడు మనం తోరం అనేది తీయాలండి. అండ్ ఈ తోరాన్ని పచ్చని చెట్లలో కానీ లేదా పారే నీటిలో వేయొచ్చు. మామూలుగా ఎక్కడంటే అక్కడ తోరాన్ని వేయకూడదండి, అది తొక్కకూడదు కాబట్టి. సో మనం వీలుంటే పారే నీళ్ళల్లో వేయొచ్చు, లేదా ఏదైనా చెట్లలో తొక్కని చోట వేసుకోవచ్చు. ఇలా తోరం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారుగా ఇలా కట్టుకోవాలి. 9 గ్రంథులు, 9 పువ్వులు, ఆకులు, మర్మం, మామిడాకులు ఇవి వేసి, ఈ పువ్వులనే కాదు మనం ఏ పుష్పాలతో అయినా మల్లెలు కానీ ఏ ఉంటే వాటితో కట్టుకోవచ్చు. ఇలా ప్రతి గ్రంథికి అక్షంతలు వేస్తూ పూజ అనేది చేసుకోవాలి మనం పూజ అప్పుడు. మనం తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి ఇలా పూజ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ 9 మంత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుతూ అక్షంతలు వేస్తూ పూజ చేసుకోవాలండి. పూజ అయ్యాక తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు కూడా మనం ఒక మంత్రం అనేది చదువుకోవాలి. నేను ఆ మంత్రాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా నేను ఇలా 3 రకాలుగా 3 తోరాలు అనేది ప్రిపేర్ చేశాను. సో అందరూ కూడా ఖచ్చితంగా 3 తోరాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక తోరంలో నేను మల్లెలు, రోసెస్ అండ్ మర్మం ఆకు కూడా వేసి చేశానండి. అండ్ మరీ ఎక్కువగా ఉన్నాయి పువ్వులు అంటే ఇట్లా మనం సింపుల్గా
ముడులు అంటే 3 గ్రంథులు 3 చోట్ల అనేది మాత్రం ఖచ్చితంగా ఆకులు గానీ, పువ్వు గానీ కట్టుకోవాలి. సో, 6 ముడులు వేశాను. 3 దగ్గర పుష్పాన్ని కట్టాను. సో, ఇది కూడా 9 గ్రంథులు లెక్క. సో, తోర పూజ అయ్యాక మనం ఈ విధంగా తోరాన్ననేది చేతికి కట్టుకోవాలండి. సో, మనం చేసే అన్ని తోరాలు కూడా అమ్మవారి పూజలో సమర్పించాలి. ఫస్ట్ తోరంని మాత్రం అమ్మవారికి సమర్పించి, రెండో తోరాన్ని పూజ చేశాక మన పూజలో తోర మంత్రం చదివి మన చేతికి కట్టుకోవాలి. మూడోది పెద్ద ముత్తైదువుకు అనేది ఇవ్వాలి. ఈ వీడియో కొందరికైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు తోరం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. So thank you for watching my video. Please do like, share and subscribe to our channel and please comment in the comment section. Thank you. కుంకుమ, మామిడాకులు, అక్షంతలు, దారం, పువ్వులు, మన దగ్గర మర్మం ఉంటే మర్మం కూడా పెట్టుకోవచ్చండి. దారం తీసుకుని 9 వరుసలుగా పేర్చాలి. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఒక కౌంట్ అనమాట. అలా 9 లైన్స్ వచ్చేలాగా పేర్చుకోవాలి మనం. సో, తర్వాత దాన్ని పేర్చుకున్నాక దానికి మనం పసుపు పూసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుందండి, మేము కలశం పెట్టట్లేదు, మేము తోరం కట్టుకోవచ్చా అని. మనం జస్ట్ పటం పెట్టుకుని పూజ చేసుకున్నా కానీ తోరం అనేది కట్టుకోవచ్చు మనం. తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోర మంత్రాలు చదివాక మనం తోరం చేతికి కట్టుకోవచ్చండి. ఇలాగ 9 పోగులు చేసుకున్నాక దానికి పసుపు అనేది పూసుకోవాలి. పసుపు పూసుకున్నాక అంటే నీట్గా అప్లై చేసుకోవాలండి. ఎక్కడ పొడ లేకుండా పసుపు ఫుల్గా అప్లై చేసుకోవాలి. పసుపు మొత్తం అప్లై చేశాక 9 కుంకుమ బొట్లు పెట్టాలండి. ప్రతి దగ్గర మనకు ఒక గ్రంథి అనేది వేస్తాం. గ్రంథి అంటే ముడి అన్నమాట. తోరానికి ఖచ్చితంగా 9 ముడులు అనేది వేయాలి. ఒక్కొక్క ముడి దగ్గర మనము పుష్పాలతో లేదా మామిడాకులు లేదా మర్మం ఉంటే మర్మంతో ఇలా ముడి వేసుకోవాలి. చూడండి, ఇలా ముడి మనం పుష్పాలని కట్టేలా కదండి, ఇలా ముడి వేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా ఉందో ముడి. సో, దీన్ని గ్రంథి అంటామన్నమాట. ఇలా మనం తోరం అనేది చేసుకోవచ్చు. సో, నేను పువ్వులు, మర్మం, మామిడాకులు ఇలా అన్నీ వాడి తోరం అనేది ప్రిపేర్ చేశాను. ఇలా తోరం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి పూజకు ముందు. చాలామందికి ఒక డౌట్ అండి, మనం పూజకు ఆ రోజు మార్నింగ్ లేసాక చాలా పనులు ఉంటాయి. నైవేద్యాల దగ్గర నుంచి అమ్మవారిని సిద్ధం చేసుకోవడం. సో, చాలామంది డౌట్ ఉంటుంది, ముందు రోజే తయారు చేసుకోవచ్చా మనమని. ముందు రోజు నైట్ మనం శుచిగా స్నానం చేసి విడిచిన వస్త్రాలు కాకుండా కొత్త బట్టలు కానీ వేసుకుని మనం ముందు రోజు నైటే చేసుకుని పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అయితే మనం శుచిగా ఉండాలి, స్నానం చేశాక చేసుకోవచ్చు. అండ్ మనం ఒక్కటి కాదు 3 తోరాలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఖచ్చితంగా 3 ఉండాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి పూజలో మనం తోర పూజ చేశాక ఒకటి మనం కట్టుకోవాలి. అండ్ ఒకటి ముత్తైదువులకి వస్తారు కదా, వాళ్ళల్లో పెద్ద ముత్తైదువుకి ఒక తోరం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ముత్తైదువుకే కాదు, మనం తాంబూలం ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా మనం తోరం అనేది తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. కానీ ఒకటైతే కంపల్సరీ చేయాలి. తర్వాత మీరు ఎంతమందికి అయితే తాంబూలం ఇస్తారో వాళ్ళందరికి కూడా తోరం తయారు చేసి ఇవ్వచ్చు. చాలా మంచిది తోరం కూడా తాంబూలంతో పాటిస్తే. సో, చూసారుగా తోరం అనేది ఇలా కంప్లీట్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మనం తోరం అనేది ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు తీసేయాలి. తోరం మనం వరలక్ష్మి వ్రత పూజ జరిగేటప్పుడు తోర పూజ ఉంటుందండి. అప్పుడు ఒక్కొక్క గ్రంథికి అక్షంతలతో తోర మంత్రం చదువుతూ ఒక్కొక్క గ్రంథిని పూజ చేస్తూ ఆ పూజ అయ్యాక మన చేతికి మనం పూజలో తోరం కట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం కలశాన్ని తీసేస్తామో శనివారం రోజు, శుక్రవారం పూజ అయ్యాక శనివారం రోజు ఎప్పుడైతే మనం కలశాన్ని తీస్తామో ఆ రోజు మధ్యాహ్నం అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ కలశం కదిలించి తీసేశాక అప్పుడు మనం తోరం అనేది తీయాలండి. అండ్ ఈ తోరాన్ని పచ్చని చెట్లలో కానీ లేదా పారే నీటిలో వేయొచ్చు. మామూలుగా ఎక్కడంటే అక్కడ తోరాన్ని వేయకూడదండి, అది తొక్కకూడదు కాబట్టి. సో, మనం వీలుంటే పారే నీళ్ళల్లో వేయొచ్చు లేదా ఏదైనా చెట్లలో తొక్కని చోట వేసుకోవచ్చు. ఇలా తోరం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారుగా ఇలా కట్టుకోవాలి. 9 గ్రంథులు, 9 పువ్వులు, ఆకులు, మర్మం, మామిడాకులు వేసి, ఈ పువ్వులనే కాదు మనం ఏ పుష్పాలతో అయినా మల్లెలు కానీ ఏ ఉంటే వాటితో కట్టుకోవచ్చు. ఇలా ప్రతి గ్రంథికి
అక్షంతలు వేస్తూ పూజ అనేది చేసుకోవాలి మనం పూజ అప్పుడు. మనం తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి ఇలా పూజ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ 9 మంత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుతూ అక్షంతలు వేస్తూ పూజ చేసుకోవాలండి. పూజ అయ్యాక తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు కూడా మనం ఒక మంత్రం అనేది చదువుకోవాలి. నేను ఆ మంత్రాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా నేను ఇలా 3 రకాలుగా 3 తోరాలు అనేది ప్రిపేర్ చేశాను. సో అందరూ కూడా ఖచ్చితంగా 3 తోరాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక తోరంలో నేను మల్లెలు, రోసెస్ అండ్ మర్మం ఆకు కూడా వేసి చేశానండి. అండ్ మరీ ఎక్కువగా ఉన్నాయి పువ్వులు అంటే ఇట్లా మనం సింపుల్గా ముడులు అంటే 3 గ్రంథులు 3 చోట్ల అనేది మాత్రం ఖచ్చితంగా ఆకులు కానీ పువ్వు కానీ కట్టుకోవాలి. సో 6 ముడులు వేశాను. 3 దగ్గర పుష్పాన్ని కట్టాను. సో ఇది కూడా 9 గ్రంథులు లెక్క. సో తోర పూజ అయ్యాక మనం ఈ విధంగా తోరాన్ని అనేది చేతికి కట్టుకోవాలండి. సో మనం చేసే అన్ని తోరాలు కూడా అమ్మవారి పూజలో సమర్పించాలి. ఫస్ట్ తోరంని మాత్రం అమ్మవారికి సమర్పించి రెండో తోరాన్ని పూజ చేశాక మన పూజలో తోర మంత్రం చదివి మన చేతికి కట్టుకోవాలి. మూడోది పెద్ద ముత్తైదువుకు అనేది ఇవ్వాలి. ఈ వీడియో కొందరికైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు తోరం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. So thank you for watching my video. Please do like, share and subscribe to our channel, and please comment in the comment section. Thank you.